అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎల్లాద హోమియోపత్. వీడియోలో నేను తిరుపతికి వెళ్ళాను. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేము ఎక్కడ స్టే చేసాము, ఎలా రూమ్స్ తీసుకున్నాము, లాకర్ తీసుకున్నాము ఈ వీడియోలో చెప్తున్నాం. ఫస్ట్ అక్కడ పేషెంట్ దిగిన వెంటనే పక్కన శ్రీవారి నిలయం ఆధార్ కార్డు ఇచ్చేస్తే దాని తర్వాత లాకర్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కింద అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ రోడ్ అంతా అంటే తిరుపతిలో మనకు రోడ్డున వెంకటేశ్వర స్వామి వైబ్సే ఉంటాయి. అది అక్కడ చాలా మంచిగా ఉంటుంది. తిరుపతిలో ఎన్నిసార్లు పోయినా మనకు తిరుపతిలో కొత్తగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అదే. అంటే ఈ వీడియో వల్ల కొందరికి బేసిక్స్ ఎక్కడైనా మర్చిపోతుంటే ఈ వీడియో వల్ల గుర్తొస్తుంది కదా వాళ్ళకు, మనం ఇలా లాకర్స్ దొరుకుతాయి, ఇలా రూమ్స్ ఉంటాయి అని చేయడానికి మెయిన్ కారణం ఈ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ దాని తర్వాత అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము మేము. ఫస్ట్ కింద అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కేసి టిఫిన్ చేసేసి బస్ ఎక్కేసి మళ్ళీ గోవిందరాజు స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ గోవిందరాజు టెంపుల్లో దర్శనం తీసుకునే లోపే మనకు 1:30 అట్లా అయింది. తర్వాత లంచ్ అంటే తిరుపతిలో మనకు ఎక్కడ చూసినా మంచిగా లంచ్ అంటే ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు తిరుపతిలో. ఎందుకంటే అక్కడ స్వామివారి నిలయం ఉంటాయి, ప్లస్ ఫుడ్ కూడా చాలా మనకు అన్నదానం ప్రసాదం సర్వ్ చేస్తుంటారు అక్కడ తిరుపతిలో. గోవిందరాజు టెంపుల్ చూసాం, మంచిగా అనిపించింది, మంచి వైబ్స్ ఉన్నాయి అనిపించింది మాకు. అక్కడ కిందనే ఉంటుంది గోవిందరాజు స్వామి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే అన్నదానం టోకన్ ఇచ్చారు, అన్నదానం తిన్నాం. 2:30 అయింది. దాని తర్వాత వచ్చి రూమ్కి వచ్చి లాకర్స్లో రెస్ట్ తీసుకున్నాం. కుండలవాస వెంకటరమణ గోవింద. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సర్వదర్శనంకి టోకన్ కోసం మళ్ళీ లైన్ ఇలా ఉన్నాం. లేనమని మనం వితిన్ హాఫ్ అన్ అవర్లో మాకు సర్వదర్శనం టోకన్ దొరికింది. ఈ సర్వదర్శనం వల్ల మనకు ఒక టికెట్ అంటే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా తొందరగా మనకు దర్శనం అవుతుంది. అక్కడ నుంచి తర్వాత లాకర్ని చెకప్ చేసేసి వాళ్ళకు రిటర్న్ ఇచ్చేసి లాకర్ అక్కడ నుంచి మళ్ళీ బస్లో తిరుపతి నుంచి తిరుమల గుట్టపైకి వెళ్ళాం. అదే ఈ వీడియో చూపిస్తున్నా. అక్కడ బస్సెస్ ఉంటాయి మనకు. ఏసీ బస్సుకి అయితే టికెట్ 200, నార్మల్ బస్సుకి అయితే 160 రూపాయలు. పైకి వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ లాకర్ తీసుకుని రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ క్యూలో వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది జస్ట్ ఒక వీడియో. కింద గుట్ట కింద ఏమేమి చేసామో మేము ఆ వీడియో ఇక్కడ ఈ వీడియోలో చూపించాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుండలవాస వెంకటరమణ గోవింద.